సమస్య ఏర్పడ్డాయి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఎవరుతున్నారో, నాయకులు ఎవరుతున్నారో అనవసరంగా కొన్ని ఆందోళనకు గురి కావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రాథమికంగా ముఖ్యంగా ఏదో మన ముఖ్యమంత్రి మన గౌరవ మంత్రి ఈటల రాజేందర్ గారు వారు ఏదో ఎందుకో తెలియదు దాదాపు ఒక సంవత్సరం నుంచి పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు ఆయన. మరి ఎందుకు అసంతృప్తిలో మాకైతే అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రులు కానివ్వండి, గౌరవ మన మంత్రి కేటీఆర్ గారు కానివ్వండి, వారికి అన్ని విధాలా ఏతుందో ప్రతిసారి కూడా వారికి అన్ని విధాలా గౌరవం ఇస్తున్నారు. వారికి ఇచ్చే గౌరవం తప్పనిసరిగా ఇస్తున్నారు. వారు ఎప్పుడైతుందో మేము కూడా అవుతుందో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. 2003 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. వారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమంలో ఉన్నందుకు అవుతుందో వారికి అవుతుందో ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అయినా కానీ అవుతుందో ఆయన వేరే అజెండాతో పోయిందా మరి లేకుంటే అర్థం కావడం లేదు. ఎందుకో చాలా అసంతృప్తిలో ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి అవుతుందో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, గందరగోళ పరిస్థితిలో ఉన్నాం. కొన్ని లేనిపోని ఇష్యూస్ అన్నీ పెట్టేస్తుందో కార్యకర్తలని గందరగోళం పడేశారు. ఒకటే విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే వారు ఏం చేయదలుచుకున్నారో, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా కార్యకర్తలకు మేము చెప్పేది ఏంటంటే మీరు ఎటువంటి గందరగోళానికి గురి కాకండి, మీరేం పరేషాన్ కావనవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఉన్నారు ఇక్కడ. గౌరవాలు మన గౌరవ వినోద్ కుమార్ గారు ఉన్నారు, గంగుల కమలాకర్ గారు ఉన్నారు, ఈశ్వర్ గారు ఉన్నారు, పార్టీలో నాయకులు ఉన్నాము. అందరం కూడా తప్పనిసరిగా కార్యకర్తలు ఎంబడి, ప్రజలు ఎంబడి, వాళ్ళ ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ మేము తప్పనిసరిగా తీర్చే అవకాశం ఉంది మనకి. అందరూ కూడా ఏదో మనకి మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది గురి కాకుండా చూసేదానికి మేము ఉన్నాం. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ప్రజలందరికీ చెప్తున్నాం మేము. రాజేంద్రనే ఏతుందో ఆయన ఉన్నారు, చేశారు. కానీ అనవసరంగా వారి స్వప్రచారణ కోసం ఏతుందో ఆయన ప్రజలను ఆందోళన పరిచి, కార్యకర్తలను ఆందోళనపరిచి ప్రజలను ఏతుందో అనవసరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకూడదని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే పార్టీ కార్యక్రమము మన ముఖ్యంగా చంద్రశేఖర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మనమందరం తప్పనిసరిగా ముందుకెళ్ళాలి. ఎవరు కూడా ఎటువంటి గందరగోళ పరిస్థితి సృష్టించినా కానీ మనం ఏతుందో గందరగోళానికి గురి కాకుండా తప్పనిసరిగా మనం పనిచేద్దాము. ఒక్కటే విషయం మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రజలందరం ఉన్నాం, నాయకులందరం ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీ ఉంది, పార్టీ ఎక్కడ పోదు. పార్టీలోకి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. వారి ప్రభావం ఏముండదు. ముఖ్యంగా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వారు తప్పనిసరిగా ప్రజల అవసరాల గురించి, పేద ప్రజల కార్యక్రమాల గురించి వారు తప్పనిసరిగా కార్యక్రమాలు చేస్తున్నారు. మనందరం కూడా అవుతుందో ఈటల రాజేందర్ గారు అవుతుందో తప్పనిసరిగా ఆయన సొంత సంప్రదాయాల కోసం అవుతుందో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను కార్యకర్తలని ఆందోళనపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు వారు. అది ఏదైతుందో మనం తప్పనిసరిగా దాన్ని ఎదుర్కోవాలి. మనం ఏతుందో ఎటువంటి ఆందోళన గురి కాకుండా మనందరం కూడా పార్టీ కార్యక్రమాలని, పార్టీ అజెండాన్ని పట్టుకొని గౌరవ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, తారక రామారావు వారి నాయకత్వంలో మనమందరం కూడా తప్పనిసరిగా పార్టీలో ఉందాం. పార్టీ కార్యక్రమాల ముందుకు తీసుకెళ్దాం. పార్టీ కార్యక్రమాలు అయితే దేశంలో లేని కార్యక్రమాలు చేశారు చంద్రశేఖరరావు గారు. రైతు బంధు కార్యక్రమం కానివ్వండి, లేకుంటే ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానివ్వండి, వేరే కార్యక్రమాలు ఏవైనా కానీ అవుతుందో ఇప్పుడు అంటే అవినీతి లేకుండా ఏదైతే చట్టాలు తీసుకొచ్చారో ఈ చట్టాలు ఏదైతుందో మున్సిపల్ చట్టం కానివ్వండి, పంచాయతీరాజ్ చట్టం కానివ్వండి, రెవెన్యూ చట్టం కానివ్వండి, దేశంలో ఎక్కడ కూడా లేవు ఇటువంటి చట్టాలు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి మనందరం కూడా ఒకటి జ్ఞాపకం